చిత్తూరు జిల్లా కుప్పం కొత్తపేటలోని గంగమ్మ దేవాలయంలో ఆలయ నిర్వాహకుల ఆధ్వర్యంలో కుప్పం మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన కాణిపాకం వెంకటేష్ పేరు మీద ఘనంగా పూజలు నిర్వహించడం జరిగింది. పెద్దపల్లి గంగమ్మ దేవాలయం ధర్మకర్త శివకుమార్ మాట్లాడుతూ, పెద్దపల్లి గంగమ్మ దేవాలయ గోపురం పునర్నిర్మాణానికి తన వంతు సహాయ సహకారాలు అందించిన కాణిపాకం వెంకటేష్ కుప్పం మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా నూతనంగా బాధ్యతలు చేపట్టడంతో ఆయన పేరు మీద అమ్మవారి ఆలయంలో ఘనంగా పూజ కార్యక్రమం నిర్వహించి ఆయనకు ఆలయ కమిటీ సభ్యుల తరఫున సన్మానం చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట క్లస్టర్ ఇన్ఛార్జ్ కన్నన్, కొత్తపేట ఇన్ఛార్జ్ ముఖేష్, టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు మునియప్ప, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు వాసు, 15వ వార్డు అధ్యక్షులు సుకుమార్, ఉపాధ్యక్షులు హరినాథ్ గౌడ్, ఆలయ కమిటీ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సుమారు కడగాలేసి ఫౌండేషన్ లాస్ట్ అయ్యే వరకు ఫౌండేషన్ స్టార్ట్ చేసినాము. ఆ తర్వాత బిల్లు కొంచెం చాలా కష్టంగా ఉంటుంది. కాణిపాకం వెంకటేష్ గారు ఉండేసి విజయవాడకి తోడుగొప్ప 2-3 సార్లు తోడుగొప్పారు. మళ్ళీ అది 76 లక్షలు శాంక్షన్ అయ్యే కారణము ఈయన ఫౌండేషన్ నేర్చుకున్నాడు. ఆ తర్వాత విజయవాడ కుప్పం 30 సార్లు నాగేంద్ర కుమార్ తోడుగొప్ప బిల్లు శాంక్షన్ ఇచ్చినారు. వీళ్ళిద్దరూ అమ్మ 100 ఏళ్ళ కలిగాలని చల్లగా పెట్టాలని కోరుతాను. కాణిపాకం వెంకటేష్ గారికి టీడీపీ అధ్యక్షుడిగా పదవిపై శ్రీకారం ఇచ్చిన వల్ల మన గంగమ్మ గుడిలో ఆయన 100 ఏళ్ళ చల్లగా ఉండాలని, అమ్మవారి ఆశీస్సులు ఉండాలని పిలిచి మేము సన్మానం చేసుకొస్తున్నాము.